హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Sasi క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్స్లో మనకి స్ట్రాంగ్ రివర్సల్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మార్కెట్ కనుక పాజిటివ్గా ఉండి ఈ స్టాక్స్ కూడా కొంత ర్యాలీ కనుక స్టార్ట్ అయితే కనుక మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. షార్ట్ టర్మ్ కోసం ఒక 1 మంత్ హోల్డింగ్ పీరియడ్కి మనం ఈ స్టాక్స్లో 8% నుంచి 20% రిటర్న్స్ దాకా ఎర్న్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియోలో లేట్ చేయకుండా ఆ 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర మనం తీసుకుంటే బెటర్, అలాగే స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే టార్గెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ కనుక ఓపెన్ చేయకపోయింటే కనుక అప్స్టాక్స్ డీమ్యాట్ అకౌంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే పిన్నెడ్ కామెంట్లో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 3 months ఫ్రీ ఎంట్రీ టు ద ప్రీమియం గ్రూప్ అనమాట. సో ఈ ప్రీమియం గ్రూప్లో ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసిన షార్ట్ టర్మ్ స్టాక్స్ కాకుండా ఇంకా ఎక్కువగా షార్ట్ టర్మ్ స్టాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రాడే కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఏదైతే అప్ స్టాక్స్ లింక్ ఉందో ఆ లింక్ నుంచి మీరు డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఓన్లీ అప్ స్టాక్స్ కాల్ ZERODHA ఇంకా అదర్ బ్రోకరేజ్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు ఏదైనా ఒక లింక్ క్లిక్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 3 months అనేది ఫ్రీ ఎంట్రీ టు ద ప్రీమియం గ్రూప్ ఉంటుందన్నమాట. బట్ అకౌంట్ మాత్రం మీ పేరు మీదే ఉండేట్టు చూసుకోండి. అకౌంట్ మీ పేరు మీద ఉంటే మాత్రమే ఈ ప్రీమియం గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒక 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ప్రాజ్ ఇండస్ట్రీస్ ఆఫ్టర్ చాలా టైం కన్సోలిడేషన్, అరౌండ్ మనకి 1 month కన్సోలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. మొన్న థర్స్డే ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ రోజు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో అంతేకాకుండా ఈ స్టాక్ ప్రస్తుతం మంచి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. ప్రీవియస్గా ఈ లెవెల్ అనేది ఆ 360 లెవెల్, ఆ 358 నుంచి 362 లెవెల్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఇప్పుడు అది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ 360 లెవెల్ అబోవ్ కనుక మండే రోజు సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. పడుతుంటే ఇన్వెస్ట్ చేయకండి, అబోవ్ కనుక రైజ్ అవుతుంటే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం టార్గెట్ వచ్చేసరికి 390 అనేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 30 points, అంటే అరౌండ్గా 10% అనేది మనం ఎర్న్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఈ 390 లెవెల్ కూడా లేదా 400 లెవెల్ బ్రేక్ అయితే కనుక న్యూ హై లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. 425 నుంచి 450 లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. బట్ మినిమం టార్గెట్ వచ్చేసరికి మనం 10% అనేది ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్. మంచి రివర్సల్ వచ్చింది, స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది అనమాట. బట్ ప్రస్తుతం ఇక్కడ ప్రీవియస్గా సపోర్ట్ ఉండేది, ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి అబోవ్ కనుక సస్టైన్ అయితే, ఆ 360 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మినిమం ఒక 30 points టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, 30 to 40 points, అరౌండ్ 10% టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 400 లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక అప్పుడు న్యూ లెవెల్స్ అనేవి మనకి రీచ్ అవ్వచ్చు అనమాట. 425 నుంచి 450 లెవెల్స్ కూడా మనకి రీచ్ అవ్వచ్చు. బట్ మేజర్ ఇక్కడ రివర్సల్స్ వచ్చాయి. సో ఆ 390 దగ్గర చాలా టైం స్పెండ్ చేసింది. ఫస్ట్ టార్గెట్ కింద మనం 390 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి స్కిప్పర్ ఫ్రెండ్స్. సో స్కిప్పర్ కూడా కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఏదైతే మొన్న థర్స్డే రోజు స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చిందనమాట. అరౌండ్ 6% అప్ సైడ్ మూవ్ అయింది. ఏదైతే ఆ కన్సోలిడేషన్ అంతా పోయి రివర్సల్ అనేది వచ్చిందనమాట. సో బెస్ట్ లెవెల్స్ అంటే ఒకవేళ ఈ స్టాక్ 80 నుంచి 83 లెవెల్స్కి వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇది ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. లేదు స్టాక్ ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుంటే మనం ప్రెజెంట్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ కింద మనం 95 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 9% టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 95 కూడా బ్రేక్ అయితే కనుక అప్ టు 100 లెవెల్స్, అలాగే 110 దాకా కూడా పెట్టుకోవచ్చు టార్గెట్స్. బట్ ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు కూడా 95 దాకా పెట్టుకోండి. సో స్టాప్ లాస్ కూడా 80కి బిలో, లైక్ 78, 77 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే 95, 100 మన టార్గెట్స్ కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, స్కిప్పర్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి NIIT లిమిటెడ్ ఫ్రెండ్స్. సో NIIT లిమిటెడ్ కూడా మల్టిపుల్ టైమ్స్ కన్సోలిడేషన్ తర్వాత అంటే కొంచెం రైజ్ అయిపడి సో అరౌండ్గా ఈ లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంటుంది, ఆ 300 లెవెల్ దగ్గర. మనం కూడా ఏదైతే ఆ లెవెల్ దగ్గర కొంత రివర్సల్ అనేది వచ్చిందన్నమాట. బట్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి ఈ స్టాక్లో. 320 అబోవ్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఫ్రెండ్స్. సో స్టాక్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. ర్యాలీ ఇచ్చిన తర్వాత కొంత కన్సోలిడేషన్ మోడ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ రివర్సల్ అనేది మనకు కనిపించింది, బట్ ఇంకా కూడా సస్టైన్ అవ్వలేదు. మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. సో తీసుకుని మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గర పడిపోయింది అనమాట. సో అందువల్ల 320 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ 307 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో 320 అబోవ్ బ్రేక్ అయితే కనుక బ్రేక్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మినిమం 340, 350 అలాగే 380 లెవెల్స్ దాకా మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో 320 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. ఇంకో 1 or 2 days కొంత పాజిటివ్ మూమెంట్ రానియండి. వచ్చిన తర్వాత 320 అబోవ్ బై చేయండి. 330, 340
360-380 లెవెల్స్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఆ 300కి బిలో కొంత బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. 295-294 స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. 320 అబోవ్ మాత్రమే బై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, NIIT లిమిటెడ్. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి శ్యామ్ మెటాలిక్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా ఆఫ్టర్ IPO వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా గెయిన్ అయ్యి ఆ తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయిపోయి మళ్ళీ ఏదైతే IPO ప్రైస్ ఉందో, ఏదైతే లిస్ట్ అయిన ప్రైస్ ఉందో అరౌండ్గా ఆ రీజన్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసి మన థర్స్డే రోజు ఏదైతే కొంత రివర్సల్ వచ్చింది, ఆ రౌండ్ నెంబర్ ఏదైతే 400 కూడా బ్రేక్ అయిందనమాట. ఒకవేళ స్టాక్ కనుక 312 రూపీస్ అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. 312 రూపీస్ అబోవ్ కనుక మండే రోజు సస్టైన్ అయితే ట్యూస్డే మార్నింగ్ ఆ టైంలో మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు ఈ స్టాక్ని. సో 440 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, అప్రాక్సిమేట్లీ ఒక 30 పాయింట్స్. సో అలాగే 450 లెవెల్స్ దాకా కూడా పెట్టుకోవచ్చు, ఒక 40 పాయింట్స్, ఒక 10% ఈ స్టాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెయిట్ చేయండి, 412 రూపీస్ అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట, శ్యామ్ మెటాలిక్స్. అలాగే మన ఫిఫ్త్ స్టాక్, దీంట్లో రివర్సల్ రాలేదు కానీ బట్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక స్టాక్ చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి, లారస్ ల్యాబ్ అనమాట. సో స్టాక్ అనేది ఏదైతే చాలా టైం ఈ లెవెల్స్ దగ్గరే స్పెండ్ చేస్తుంది, అరౌండ్ 650 లెవెల్స్ దగ్గరే చాలా టైం స్పెండ్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 675 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ 656 దగ్గర ఉంది, 675 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ వచ్చేసరికి 645 లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 675 అబోవ్ బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం సైడ్ వేస్ ఉంది స్టాక్, ఇంకా బ్రేక్అవుట్ రాలేదు, బట్ స్ట్రాంగ్ రివర్స్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయండి, ఈ రీజన్లో అసలు పొజిషన్ తీసుకోకండి. 675 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మినిమం టార్గెట్ 725, 750, 800 లెవెల్స్ కూడా మనం టార్గెట్ కింద పెట్టుకోవచ్చు ఈ స్టాక్లో. సో ఈ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయకండి, 675 అబోవ్ బై చేయండి. స్టాప్ లాస్ వచ్చేసరికి 645 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో 725 అలాగే 750 అప్ టు 800 లెవెల్స్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. మినిమం టార్గెట్ ఆ 720 to 725 మనం పెట్టుకోవచ్చు అనమాట. 1675 బ్రేక్ అయితే కనుక మ్యాక్సిమం స్టాక్ అనేది పైకి వెళ్తుంది. సో ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ 5 స్టాక్స్ కూడా మార్కెట్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ ఏమైనా బేరిష్నెస్ ఉంటే కనుక వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్లో రివర్సల్ వచ్చినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ చూసాం, సెకండ్ స్టాక్ స్కిప్పర్, థర్డ్ స్టాక్ NIIT లిమిటెడ్, ఫోర్త్ స్టాక్ శ్యామ్ మెటాలిక్స్, అలాగే ఫిఫ్త్ స్టాక్ లారస్ ల్యాబ్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఈ స్టాక్స్లో మీరు కొనే అనాలిసిస్ చేసి ఏవైతే మనం డిస్కస్ చేసిన లెవెల్స్ మీకు కూడా బాగుండి, సో మనం ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసామో ఆ లెవెల్స్ దగ్గర స్టాక్స్ రీచ్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. 8 to 20% రిటర్న్స్ అని మీ స్టాక్స్లో మనం ఎన్నైనా చేయొచ్చు అనమాట, విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1 month అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.